ఎంఎస్పి ఉండదు, బాజాబ్తా ఎంఎస్పి ఉంటుంది, దాని ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ ఇయర్ ఎంఎస్పీలు ఎట్లా జరుగుతున్నాయి కూడా రిలీజ్ చేసిండు మోడీ గారు. ఈ దుష్ప్రచారాలకు తిప్పకూడదని 2009 నుంచి 2014 వరకు ఎంఎస్పి మీద ఖర్చు పెట్టింది యూపీఏ 2 గవర్నమెంట్ చెప్తున్నా నేను. 2009 to 2014 3,74,000 crores. 2014 to 2019 మోడీ 1 గవర్నమెంట్ ఖర్చు పెట్టింది 6,97,000 crores. ఆల్మోస్ట్ డబల్. వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ ఓడు, మళ్ళా యాకాలోడు లేకపోతే టీఆర్ఎస్ ఓడు వీళ్ళు చెప్తారు ఎంఎస్పి బంద్ అవుతుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వానికి, మోడీ గారి నెంబర్ 1 ప్రభుత్వానికి డబల్ ఇచ్చిండు, డబల్ ఎంఎస్పి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇచ్చిండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు రావాలా ఇబ్బంది చెప్పండి. ఈ పద్ధతి అవలంబిస్తామని యూపీఏ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండే 2019లో మళ్ళీ వాళ్ళే గడబడి చేస్తారు. మళ్ళీ ఇలా రైతు రాజు కాకపోతే ఓడి రాజు అవుతాడు చెప్పండి. ఈ విషయాలు క్వశ్చన్లు రాదు, నాకు రాలేవు క్వశ్చన్లు. There is nothing to question in this bill. It is completely one-sided, farmer-oriented bill. ఈ విషయాలు ప్రతి రైతుకు చేర్చాల్సిన బాధ్యత మాది. ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరిది, బయట ఉన్న కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, బీజేపీ కార్యకర్త, ప్రతి కార్యకర్త. ఇక ఇట్లా అయిపోయినాక రైతుకి టీఆర్ఎస్ పార్టీకి విడాకులు అయిపోతుంది కదా, గది బాధ. శాస్త్రి సార్ అర్థమవుతుంది కదా, విడాకులు అయిపోయాయి. ఏం పని కేసీఆర్ తోడు, ఏం పని లేదు. తెగదెంపులు అయిపోయాయి. ఇందుకు మోడీకి అభిమానం, మోడీ సీట్లు పెరుగుతాయి, మోడీ పార్టీ బలపడుతుంది, మోడీకి భక్తులు ఎక్కువైతారు. ఆ భక్తులు నీ పార్టీని ఖతం చేస్తారు. మండల వెంకటేశ్వరరావు, సురేష్ రెడ్డి, డి శ్రీనివాసు వీళ్ళని తీసుకపోతేనే ఏం కాకపోయా, లొట్ట పీస్ అయింది. కార్పొరేటర్లు పోతే ఏమైతుందా? నువ్వు లఫంగా ముఖ్యమంత్రివి, లఫంగాతనం ఆపు. 7 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి. సిగ్గు శరం మానం ఉన్నదా? అని జర హుందాతనం ఉన్నదా? మనిషి పుట్టికనేనా నీది? నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి, నీ బిడ్డది ఎలక్షన్, సునాయాసంగా గెలిచే ఎలక్షన్, దాంట్లో కూడా పోయి లక్షల లక్షలు గుమ్మరించి కార్పొరేటర్లను కొంటావు అంటే నువ్వు ఆ గల్లీ ప్రజలను కొట్టా అనుకుంటున్నావా? ఈ నాయకుల పేర్లు, ఆ 3 నాయకుల పేర్లు చెప్తేనే ఏం కాలేదు. ఏమైందే? కార్పొరేటర్లు వద్ద ఏమైతుంది? పోయినసారి 6 ఉంటే బీజేపీకి 5 తీసుకున్నారు. ఇందూరు ప్రజలు ఏం చేసింది? 28 చేసింది. 28 చేసారు కదా శాస్త్రి సార్, అంతే కదా. ఈసారి కొందరు తీసుకుంటాడు. 28 ఏమవుతుంది? 28 90 ఎమ్మెల్యేలు అవుతుంది. రాసి పెట్టుకోండి. 90 ఎమ్మెల్యేలు అవుతుంది. బిడ్డ నువ్వు, నీ కొడుకు అందరికి జైలు పోకపోతే నా పేరుగా ఏడిపోతే అనుకున్నావు. 1000 కోట్ల రూపాయలు దాచిపెట్టుకోనికి జాగ్రత్త ఉండదు. నీతో అసోసియేట్ అయిన బిజినెస్ వాళ్ళు కూడా వణుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళలో అరవింద్ పేరే రావద్దట, మంచిగా చెడుగా ఏం రాగానే రావద్దట. నేను ఒక ప్రెస్ మీట్ పెడితే 23 నాడు మే, తప్పులు చేయకుండా మీడియా న్యూట్రల్ గా నడపండి, బ్రహ్మాండమైన బిల్లులు వస్తే చూపించండి, తప్పులు చేస్తే వ్యతిరేకించండి. అమ్ముడు పోయిన జర్నలిజం చేయకండి. ఇబ్బంది బాస్కి వస్తుంది. మళ్ళా ఈ బిల్లుని ప్రాపగేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి నికాసైన జర్నలిస్టు. ఇలా రైతుల పాపం
పంట వండిస్తానికి నానా తిప్పలు పడతారు. ఎండనగా వాననగా నానా తిప్పలు పడకుండా బిక్కు బిక్కు బిక్కుమని పండించినాక మంచి పంట చేతికి వచ్చినాక అమ్ముకునే వారికి వీడు ప్రొక్యూర్ చేస్తాడా అని కాలేజీలో పడాలి. ఆ ఎమ్మెల్యే గాని, ఆ మంత్రిది, ఆ ముఖ్యమంత్రిది, ఆ ఫామ్ హౌస్లో ఎన్నడెళ్తాడు, ఎన్నడ పని చేస్తాడో. బిక్కు బిక్కు బిక్కుమని ఆయన వర్షం పడితే నాశనం. మళ్ళీ ఏజెంట్ దగ్గర పోతే ఆ ఏజెంట్ ఏడిపిస్తాడు, లారీవాడు ఏడిపిస్తాడు, హమాలీవాడు ఏడిపిస్తాడు. ఏది బాధలేంది రైతుకి? ఇందుక పంటలు పండిస్తే మనకు అన్నం పెడుతున్నాడు రైతు. ఇవాళ ప్రతి రైతు ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయిన రోజు మోదీ భక్తుడైతాడు. ప్రతి రైతు దేశంలో మోడీ భక్తుడైతాడు. ఏ ప్రభుత్వాలతో పని లేదు, ఏ యంత్రాంగాలతో పని లేదు. పసుపు బోర్డు గురించి అడిగిండ్రు. నేను చెప్పినప్పుడు పాత వ్యవస్థలు పోవాలి అని చెప్తున్నారు, కొత్త వ్యవస్థలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవాళ పసుపు రైతుకి అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతున్నది, తీసుకుపోవడానికి రైల్వేలు సిద్ధం ఉన్నాయి. ఇప్పుడు మేమందరం ఏం చేస్తాం? ఒకటి ఇంపోర్ట్ చేసిండు బంగ్లాదేశ్కి వెళ్ళి 4 రేకులు, మనం డైరెక్ట్ తీసుకొస్తాం, తయారు చేపిస్తాం. 41% పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరోనా చేయబట్టి. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ప్రపంచంలో కూరల్లో ఇంత పసుపు వేసుకోవాలని. ఇవాళ సస్తున్నారు ఎందుకు? కరోనా వచ్చి లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి చనిపోతున్నారు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూబర్క్లోసిస్, ఇమ్యూనిటీ బూస్టర్. ఇవాళ నెంబర్ 1 మందు ఏమన్నా ఉన్నదంటే కరోనాకి చిన్నప్పటికెళ్ళి పసుపు వేసుకొని తింటాం కాబట్టి మన దగ్గర డెత్ రేటు ప్రపంచం మొత్తంలో మన దగ్గర తక్కువ ఉన్నది. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏ దేశం కూడా అందరు ఏడికెళ్ళి ఇంపోర్ట్ చేయాలా? 80% ఉత్పత్తి భారతదేశంలో అయితే పసుపు. ఇలా డైరెక్ట్ వస్తుంది వీడికి, దాన్ని సులభతరం చేయాలా. గవ్విటికి ఎవడన్నా వచ్చి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, నందిపేటలో ప్యాకేజింగ్ యూనిట్ పెట్టకుంటే ఆని పీక తినకుంటే సాలీలు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ వస్తున్నది కేఎస్టీ ట్యాక్స్. డైరెక్ట్గా వీక్ పడితే ఇండైరెక్ట్గా వస్తున్నది. అంతేమా మొత్తానికి తీసి బయట బొందలేసి తొక్కుతారు ప్రజలు. వస్తే ఏ ఫరక్ పడదు, వస్తే బీజేపీకి మంచిదే. టీఆర్ఎస్లకు చెడు వస్తుంటే బీజేపీకి మంచిదే కదా. నేనే మనిషి గురించి అంటలేను, ట్యాక్స్ గురించి చెప్తున్నా. నేను మనిషి పేరెత్తలే, మహిళనా పురుషుడా అని కూడా అనలే, ట్యాక్స్ చెప్తున్నా నేను. ఇది చెప్పండి మిత్రులు, ఏమైనా అడిగితే చెప్తా అని చెప్పేసిన, జవాబులు అని చెప్పేసిన. మీరు అడగాలి అనుకుంటే నేనే చెప్పేసిన. కార్పొరేటర్లు जो गया वो मर गया. One thing, please take it for granted. పోయిన కార్పొరేటర్ టర్మ్ 3.5 years, not 5 years. I give you guarantee. Come 2023 December, అప్పటి వరకు కేసీఆర్ మంచిగా ఉండే, ఆరోగ్యంగా ఉండి, ఆయన ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంటే 2023 December పోయిన కార్పొరేటర్ లాస్ట్ నెల యాజ్ కార్పొరేటర్. అంతకుముందు ఊలిపోతే కేసీఆర్ ప్రభుత్వం నాకు వస్తున్న సమాచారం బట్టి ఏదో 2 కేసులలో కేసీఆర్ మీద జడ్జిమెంట్లు వ్యతిరేకంగా వచ్చే టైం దగ్గరకు వస్తున్నారు. అది వస్తే రాజీనామా చేయబడుతుంది.
ఇక దాని తర్వాత ఏదంటారా కుక్కలు దించినవి ఇస్తారా, గది పరిస్థితి. పార్టీ ప్రచారం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థి మీద కూడా విపరీతమైన ప్రెషర్ చేసారు టీఆర్ఎస్ వాళ్ళు, అభ్యర్థి పెట్టొద్దని. నీ అబ్బాయి పార్టీకి ఇంతరా నాయన, చిటిక నీరు అంతా కూడా ఉండదు బీజేపీ ముందర. నువ్వు కూడా బెదిరిస్తే ఎట్టరా నాయన. ముఖ్యమంత్రికి చిన్నోడినైనా సలహా ఇస్తున్నా, లభంగా పనులు బంద్ చేయి, ఓ ఉందాతనం నేర్చుకో, కొనుడు బంద్ చేయి. నువ్వు కొనేది ఏ పైసలతోటో ప్రజలకు తెలియదా? ఇందూరు ప్రజలకు తెలియదా? ఇందూరు ప్రజలు ఓడి ముఖం చూసి వేయలే, కాషాయం కోసం వేసిండ్రు, మోడీ మీద అభిమానంతో వేసిండ్రు, కమలం పువ్వు మీద ప్రేమతో వేసిండ్రు. ఓడి ముఖం చూసి వేయలే ఇందూరు ప్రజలు. నువ్వు ఈ లఫంగతనం చేసి ఇందూరు ప్రజల సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తున్నావు. మాకు ఏం కాదండి, చెప్పినా కదా, మండ వెంకటేశ్వరరావు సురేష్ రెడ్డి పోతేనే, డి శ్రీనివాస్ పోతేనే ఏం కాలే, కార్పొరేటర్ పోతే ఏం కాదు. 6-28 అయింది, 28 90 ఎమ్మెల్యేలు అయింది. ఆపే ప్రయత్నం చేయమంటే నన్ను ఏం చేయమన్నా, పైసలు ఇవ్వను, నా లేవు. కేటీఆర్ ఏమన్నా, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఇంపి పైసలు నేను వీళ్ళకి ఇస్తా. ఏం చేయమన్నారు నన్ను ఆపే ప్రయత్నం అంటే? ఏముందండి, పోయినవాడికి పైసలు ఇస్తే మళ్ళీ వస్తాడు, గయ్యే పైసలు కదా. లేదా అలా సార్ని బొక్కలేస్తే మళ్ళీ వస్తాడు. మ్యాటర్ ఆఫ్ టైం. దెర్ ఈజ్ నో ఇంపాక్ట్. ఇంపాక్ట్ విల్ బి పాజిటివ్ ఫర్ బీజేపీ. హిస్టరీ says it, not Arvind. ఇది మున్సిపల్ చట్టం లేదు, ఇంప్లిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తా అన్న ఇది చేయనియరు. కాబట్టి మాకు కూడా పోయిన వాళ్ళు పాపం దేనికి ఆశపడిపోయినరు, కక్కుర్తి ఎందుకు పడ్డరు, భార్య ఏం సొమ్ములు కొనిమన్నదు పోయిండు, వాళ్ళని ఏం అంటలేరు. దెబ్బ పడితే టీఆర్ఎస్ పార్టీ మొత్తం కథం కావాలి, కొడితే కసుంటే దెబ్బ కొట్టాలని మాకు కోరిక ఉంటుంది. ఈ చిన్న చిన్న అన్ని వి ఇగ్నోర్ దట్. నో ఇంపాక్ట్ టు ద పార్టీ, ఇట్స్ ఓన్లీ పాజిటివ్ ఇంపాక్ట్. ప్రజలు గమనిస్తున్నారు. ఇందూరు ప్రజలు ఎందుకు ఓటు వేసిండ్రు మీకు తెలుసు, నాకు తెలుసు, ఇందూరు ప్రజలకు తెలుసు. మూర్ఖత్వం. కేసీఆర్ ఒక పెద్ద మూర్ఖుడు, ఓ లఫంగా, ఓ లంగా. సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే అది బోబో అంటది, గదే టైపు ఉన్నాడు కేసీఆర్. ఇంకా చిల్లర పనులు 80లలో చేసిన చిల్లర పనులు ఎమ్మెల్యేగా అవి పోతలేవు, బుద్ధులు మాత్తలేడు ఆయన. లారీలను ఆపుకుంటా సిద్దిపేట రోడ్ వాడిన పైసలు ఇవ్వని గదే బ్యాచ్ ఉన్నది. ఇంకా ఆమె ఇప్పుడు మీకు అప్డేట్స్ నిన్న నేను ఫేస్బుక్లో ఇచ్చిన అనుకుంటా, మీడియాలో రిలీజ్ చేసిండ్రు. మాధవ్ నగర్ ఆరోపి ఎనీ క్షణం ఈ వారంలో కూడా రావచ్చు. ఫైనల్ రైల్వే బోర్డు శాంక్షన్ ఇవ్వబోతా ఉంది. సో నెక్స్ట్ ప్రక్రియ టెండర్స్. అక్కడ మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. టెండర్స్ వచ్చినాక ఏమున్నా అది మన అందరికి అవసరం. అలా ఏం ట్యాక్సులు, అడిషనల్ ట్యాక్సులు, కేఎస్టీ ట్యాక్సులు లేకుండా, పోయినసారి కేఎస్టీ ట్యాక్స్ వల్లనే 6 సంవత్సరాలు డిలే అయింది ఆ ఫ్లైఓవర్. బోధన్లో మెయిన్ రోడ్ మీద ఫ్లైఓవర్కి జాయింట్ కమిటీ రిపోర్ట్ తయారైపోయింది, ఇన్స్పెక్షన్ అయిపోయింది. రైల్వేస్, స్టేట్ గవర్నమెంట్, ఆర్ఎండ్బి వాళ్ళు అప్రోచ్ అలైన్మెంట్ ప్లాన్ ఇస్తే ఆ పనులు కూడా ముందుకు ఫాస్ట్గా తీసుకుపోతారు.
ఈ రెండు రైల్వేస్ తరఫున మీకు నిన్న నేను మీడియా రిలీజ్ కూడా ఇచ్చినాను ఆ అప్డేట్స్. ఆర్మూరు మెట్పల్లి ప్రాంతంలో మనకున్న గూడ్స్ షెడ్ నిజామాబాద్ స్టేషన్లో కంజెషన్ తగ్గించడానికి గూడ్స్ షెడ్ మారుస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ జాంకంపేటకి పోతుంది. ఆర్మూర్ మెట్పల్లిలో కొత్తగా గూడ్స్ షెడ్ కూడా తీసుకొచ్చే ప్రణాళిక మొదలైంది. డిచ్పల్లి ఒక ఆప్షన్, జానకంపేట డిచ్పల్లి. సో అవర్ వీ షుడ్ బి హ్యాపీ. నిజామాబాద్ స్టేషన్ కంజెషన్ తగ్గు. వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు ఎటు ప్రిఫర్ చేస్తే ప్రిఫరెన్స్ వాళ్ళకే. ఈ రైస్ మిల్లర్స్ మన దగ్గర ప్యాడీ బాగపోతుంది కాబట్టి కన్వీనియన్స్ చూసుకొని విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ రైల్వేస్ వాళ్ళు కలిసి రైల్వేస్ నిర్ణయం చేస్తారు.